హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సైన్స్ మెథడ్కి సంబంధించిన లక్ష్యాలు విలువలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అంటే మనం నేర్చుకున్నది ఎంతవరకు మనం బిట్స్ అనేవి చేయగలుగుతున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్, విశాలమైనవి మరియు దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాల్ని తెలియజేసేవి ఏవి? విశాలమైనవి అంటే మనకి సైన్స్ మెథడ్ అంటే సైన్స్ మ్యాథ్స్ ఒకలా ఉంటుంది. సోషల్కి వచ్చేసరికి అంతిమమైనవి వచ్చేసరికి అక్కడ ఉద్దేశాలు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి గమ్యాలు వస్తాయి అన్నమాట. సైన్స్ మెథడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ విశాలమైనవి మరియు దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాలు ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ గమ్యాలు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, సెకండ్ బిట్, విద్యా దిశలను సూచించేవి ఏవి? విద్యా దిశలను సూచించేవి ఏవి? ఆన్సర్ ఈజ్ విద్యా దిశలను సూచించేవి, దిశలు అనగానే మనకి ఉద్దేశ్యాలు అవుతాయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 8 రకాల అభ్యసనాన్ని గురించి తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? 8 రకాల అభ్యసనాలను గురించి తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, గాగ్నే. ఎవరండి? గాగ్నే 8 రకాల అభ్యసనాల గురించి మనకి తెలియజేశారనమాట. నెక్స్ట్ బిట్, ఉద్దేశ్యాల గురించి సరైన ప్రవచనం కానిది ఏది? అంటే ఉద్దేశాలకు సంబంధించి, అంటే ఉద్దేశాలు ఏమిటి అనేది మనకు తెలుసు కదా, దానికి సంబంధించిన సరైన ప్రవచనం కానిది ఏది? అంటే ఉద్దేశాలు అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, విశాలమైనవి మరియు దీర్ఘకాలిక అంతిమమైనవి అని చెప్పేసి. సో మనకి ఇక్కడ విశాలమైనవి కాబట్టి అంత వేగం మనం నెరవేర్చుకోలేం. సో ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, ఉద్దేశాలు వెంటనే నెరవేరవు. ఉద్దేశాలను సాధించడానికి సోపానాలే లక్ష్యాలే. అంటే లక్ష్యాలను సాధించుకుంటూ ఉద్దేశాలను సాధిస్తామని అర్థం. సో ఉద్దేశాలు సార్వత్రికమైనవి. అలాగే ఉద్దేశాలను అధ్యాపకులు నిర్ణయిస్తారు. సో ఇక్కడ సరి అయిన ప్రవచనం కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ అనమాట. దీన్ని విద్యావేత్తలు చేస్తారు తప్ప అధ్యాపకులు అనమాట నిర్ణయించరు. అంటే పెద్దవి కాబట్టి దాన్ని విద్యావేత్తలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రాపోలేషన్ అనున్నది ఏ లక్ష్యానికి సంబంధించినది? ఎక్స్ట్రాపోలేషన్ అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్స్ట్రాపోలేషన్ అనేది అవగాహనకి సంబంధించినదన్నమాట. నెక్స్ట్ వన్, అసలు ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏమిటి? ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఏమిటి అనగానేమి? ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, వివిధ ముగింపులను గ్రహించగలిగినటువంటి ప్రవర్తన. అంటే నెక్స్ట్ ముగింపు ఏం జరుగుతుంది అనేది గ్రహించగలిగినటువంటి ప్రవర్తన అన్నమాట. అక్కడ ఏంటంటే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ ముగింపుల్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించేటటువంటి లక్ష్యము ఏది? శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించడం ఏమవుతుందండి? విశ్లేషించడం అనేది అన్వయము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంతోష్ అనే విద్యార్థి వేగానికి ఎంఎస్కే ప్రమాణం మీటర్ ఫర్ సెకండ్ అని తెలిపితే, ఎంఎస్కే ప్రమాణం ఎస్ఐ ప్రమాణం అని మనకు ఉంటాయి కదా, సిజిఎస్ ప్రమాణం. ఎంఎస్కే అన్న ఎస్ఐ ఒకటే, సిజిఎస్ ప్రమాణం ఒకటి, ఎంఎస్కే ప్రమాణం ఒకటి ఉంటుంది కదా. అయితే వాటికి ప్రమాణం మీటర్ ఫర్ సెకండ్ అని తెలిపాడంట. ఆ విద్యార్థి సాధించేటటువంటి లక్ష్యము ఏది? విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించినట్లు? సూత్రాన్ని తెలపడం అనేది జ్ఞానం అవుతుంది. సూత్రాన్ని తెలపడం అనేది సైన్స్ ప్రకారం జ్ఞానం అవుతుంది. నెక్స్ట్ వన్, నిజాయితీని పెంపొందించుకోవడం, కుతూహలమును ప్రదర్శించడం, మంచి ఆలోచన సరళి, నమ్మకాన్ని కలిగి ఉండుట మొదలుగునవి ఏ లక్ష్యానికి చెందుతాయి? చూడండి, ఇవన్నీ కూడా ఏ లక్ష్యానికి చెందుతాయి చెప్పండి?
అవి ఒక రకమైన దేశభక్తి, ఇలాంటివన్నీ దేశభక్తితో కూడినటువంటివి. ఇవన్నీ కూడా ఒక రకమైన గౌరవంతో కలిగి ఉండేవి. పక్కనున్న వ్యక్తిని పొగడడం, గౌరవించడం, ఇలాంటివన్నీ మంచివన్నీ కూడా, అంటే ఒకవేళ జాతీయ జెండాను గౌరవించడం, నీతిగా నిజాయితీగా ఉండడం, ఇలాంటి మంచి నైతికత అంతా కూడా మనకి దేనికి వస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వైఖరికి చెందుతాయి అన్నమాట. వైఖరికి చెందుతాయి. నెక్స్ట్ బిట్. ప్రదేశాల సందర్శన, నమూనాలు, చిత్రాలు, మ్యాపల సేకరణ, జ్ఞానాన్వేషణ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, పరికరాల తయారీ మొదలగు అంశాలు ఏ లక్ష్యానికి చెందుతాయి? చూడండి, ఇవన్నీ కూడా ప్రదేశాలను సందర్శించారంటే ఏం చేస్తారు? వాళ్ళకు ఒక రకమైన ఇష్టం అనేది ఉంటేనే కదా ప్రదేశాలను సందర్శిస్తారు. అలాగే నమూనాలు, చిత్రాలు, మ్యాపులు ఇవన్నీ సేకరించారంటే ఏంటి? ఇదంతా కూడా ఒక రకమైన ఇష్టంతో చేస్తారు కాబట్టి అది ఏమవుతుంది అంటే ఒక రకమైన అభిరుచి లేదా ఆసక్తి అవుతుందన్నమాట. అభిరుచికి ఇంకో పేరు ఆసక్తి. నెక్స్ట్ వన్. శాస్త్ర ప్రాముఖ్యతను గ్రహించుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యమును సూచించును? శాస్త్ర ప్రాముఖ్యాన్ని గ్రహించడం, ఇది దేనికి చెందుతుంది అంటే ఇది కూడా అభినందన అవుతుందన్నమాట. అభినందన అవుతుంది. నెక్స్ట్ వన్. కిషోర్ అనే విద్యార్థి బోర్నవీటా డబ్బాతో త్రిపాది స్టాండ్ను తయారు చేశాడు. చూడండి, ఒకదాన్ని తయారు చేయడం. అయితే ఆ విద్యార్థులు పెంపొందించేటటువంటి నైపుణ్యం ఏమిటి? చూడండి, దేన్నైనా తయారు చేయడం అనేది దేన్ని చెందుతుంది అంటే ఇది చూడండి, పరిశీలించడం అంటే దేనినైనా పరికరంలో ఉన్నటువంటి భాగాలను పరిశీలించడం, అది అవుతుందన్నమాట. చిత్రలేఖన నైపుణ్యం అంటే బొమ్మలు గీయడానికి సంబంధించినది. అభివ్యంజన నైపుణ్యం అంటే ఒక వస్తువుని పట్టుకోవడం దానికి సంబంధించింది అనమాట. హస్తలాఘవ నైపుణ్యం అంటే పట్టుకోవడం, ఉపయోగించడానికి సంబంధించినది, తయారు చేయడం. అభివ్యంజన నైపుణ్యం అంటే నాకు చెప్తాను. నెక్స్ట్ వన్. హస్తలాఘవ నైపుణ్యం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. త్రిపాది స్టాండ్ని తయారు చేయడం ఏమవుతుందంటే హస్తలాఘవ నైపుణ్యం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్. భావావేశ రంగం యొక్క ఏ లక్ష్యంలో విద్యార్థులు శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేసుకుంటారు? చూడండి, భావావేశ రంగానికి సంబంధించి మనకు లక్ష్యాలు ఉన్నాయి. మీకు చెప్పాను, బ్లూమ్స్ తయారు చేసినటువంటి జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు అనేవి మీరు ఒక దగ్గర ఆర్డర్లో రాసుకొని వాటిని మీరు కంఠస్థం చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన స్పష్టీకరణలు కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. దాని నుంచి మనకి తప్పకుండా బ్లూమ్స్ వర్గీకరణ నుంచి 3 మెథడ్స్లో ఏదో ఒక దగ్గర మనకి బిట్ అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే టీచింగ్కి అవసరమైనవి కాబట్టి అవి. ఇక్కడ 13 ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, విద్యార్థుల వైఖరులను అభివృద్ధి చేసుకోవడం అనేది విలువ కట్టడంలో వస్తుంది. నెక్స్ట్ వన్. విద్యార్థి విజ్ఞాన శాస్త్ర మ్యూజియంలను చూడాలనే ఆసక్తిని పెంపొందించుకోవడం అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? చూడండి, దేన్ని సూచిస్తుందంటే ప్రతిస్పందనను సూచిస్తుంది. నెక్స్ట్ వన్. విద్యార్థి సరి అయిన స్థానంలో సరి అయిన పదాలను ఉపయోగించడమే అభివ్యంజన నైపుణ్యం. చూడండి, ఇదే సరి అయిన స్థానంలో సరి అయిన పదాలను ఉపయోగించడమే అభివ్యంజన నైపుణ్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్. పాఠశాలలోని ప్రతి దశలోనూ కొన్ని సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ఎవరు సూచించారండి? ప్రతి దశలో కూడా కొన్ని సామర్థ్యాలు అనేవి పెంపొందించుకోవాలి. ఈ విషయాన్ని చెప్పినది ఎవరంటే ఎన్పిఈ 1986. ఈ 4 కూడా కొఠారి కమిషను, సెకండరీ విద్యా కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, ఈ ఎన్పిఈ ఇవన్నీ కూడా పాఠశాలకు సంబంధించి కొన్ని చెప్తాయన్నమాట. వాటిని తప్పనిసరిగా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వన్. మంచి లక్ష్యం యొక్క లక్షణం కానిది ఏది? మంచి లక్ష్యం అనేది ఏమేమి కలిగి ఉంటుంది అని అర్థం. మంచి లక్ష్యం అనేది
పూర్తి వాక్యంలో ఉండాలి, అలాగే ఉపయుక్తంగా ఉండాలి, సార్వజనీనత కలిగి ఉండాలి, విద్యా విషయకంగా ప్రాముఖ్యత కలిగి ఉండనక్కర్లేదు అన్నారు, కానీ ఉండాలి. విద్యా విషయకంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మంచి లక్ష్యం యొక్క లక్షణం కానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉండాలి అనేది మాత్రం మనకి ఈ లక్ష్యానికి సంబంధించిన లక్షణం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఇక్కడ ఉండనక్కర్లేదు అనేది ఇచ్చారు కాబట్టి మనం లక్షణం కానిదిగా తీసుకున్నాం. అక్కడ విద్యా విషయకంగా కూడా మంచి లక్ష్యానికి ఉన్నటువంటి లక్షణంగా తీసుకోవాలి మనం. క్రింది వానిలో నివేదన నైపుణ్యం. నివేదన నైపుణ్యం అంటే ఏమిటి? నివేదన నైపుణ్యం కానిదేది అంటే ఏమిటి? కానిదేది. కానిదేది అంటే చూడండి, ఇది కాదు, ఇది పాల్గొనడం అనేది కాదు, విజ్ఞాన యాత్రలో పాల్గొనడం అనేది కాదనమాట. అయితే నివేదన నైపుణ్యం అంటే ఏంటి? తార్కిక పద్ధతిలో అమర్చడం, ఖచ్చిత పదాలను ఎన్నిక చేయడం, వివిధ విషయాలను కూడా సూక్ష్మీకరించడం. తార్కిక పద్ధతిలో విషయాలను అమర్చడం, ఖచ్చిత పదాలను ఎన్నిక చేయడం, వివిధ విషయాలను సూక్ష్మీకరించడం, ఇవన్నీ కూడా నివేదన నైపుణ్యం అవుతుంది. నెక్స్ట్ వన్. పాఠ్యపథక రచన. పాఠ్యపథక రచన అనేది అనునది ఏంటి అంటే చూడండి, ఇది ఒక జ్ఞానబోధన బోధన పటిమలకి సంబంధించిందనమాట. పాఠ్యపథక రచన అనేది జ్ఞానానికి సంబంధించిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. ప్రకృతిలోని దృగ్విషయాలు, సమతుల్యత మొదలైన అంశాలను గురించి ఆశ్చర్యం పొందడం. ఒక రకమైన ఆశ్చర్యాన్ని పొందాడనుకోండి, ప్రకృతిలోని దృగ్విషయాలు, సమతుల్యత మొదలైన అంశాలకి ఆశ్చర్యం పొందడం ఏమవుతుందంటే ఇది ఒక అభినందన అవుతుంది. అభినందన. నెక్స్ట్ వన్. అమల అనే విద్యార్థి విద్యుత్ శక్తికి అయస్కాంత శక్తికి మధ్య గల తేడాలు లేదా సంబంధాన్ని తెలపడం. తేడాలు తెలపడం అంటే మనకు అవగాహన అవుతుంది. సంబంధాన్ని తెలపడం అనేది మనకి ఇది కూడా సంబంధం తెలపడం కూడా అవగాహన అవుతుంది. అంటే వాటి మధ్య పోలిక భేదాలతో కలిపినటువంటి సంబంధాన్ని తెలపడం అనేది అవగాహన అవుతుంది. ఆ సంబంధానికి గల కారణాలు చెప్పడం, ఇదంతా కూడా వినియోగం అవుతుందన్నమాట. సంబంధాన్ని తెలపడం అనేది అవగాహన అవుతుంది, వాటికి తగిన కారణాలు చెప్పడం వినియోగం అవుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఇగోండి ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు, ఇది అనగా బ్యాటరీ అని అనువదించడం, ఒక సూత్రాన్ని అనువదించడం లేదా ఒక పిక్చర్ని అనువదించడం, ఇదంతా కూడా దేనికి చెందుతుందండి? మనకు తెలుసు కదా దేనికి చెందుతుంది. ఇదంతా కూడా ఒక అవగాహన. సూత్రాన్ని అనువదించడం, సూత్రాన్ని చెప్పడం, ఇదంతా కూడా అవగాహన అవుతుంది. మానసిక సామర్థ్యాలు అనేవి ఏ రంగానికి చెందును? మానసిక సామర్థ్యాలు అనేవి ఏ రంగానికి చెందుతాయంటే జ్ఞాన రంగానికి చెందినవి. మానసిక సామర్థ్యాలు అనేవి జ్ఞాన రంగానికి చెందినవి. నెక్స్ట్ బిట్. సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానించడం అనేది వాతో ఎక్కువ వస్తాయి. వివరించడం, వ్యాఖ్యానించడం, పోలికలు భేదాలు చెప్పడం, ఇవన్నీ వాత వచ్చినవి. వివరించడం, వ్యాఖ్యానించడం ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే అన్వయము అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్. ఆవిష్కరణలు, అన్వేషణల గొప్పదనాన్ని గుర్తించడం. ఆవిష్కరణలు మరియు అన్వేషణల యొక్క గొప్పదనాన్ని గుర్తించడం. గొప్పతనం గుర్తించడం, పొగడడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి? గొప్పతనాన్ని గుర్తించడం, పొగడడం, ఇవన్నీ కూడా ప్రశంస అవుతుంది. ప్రశంస అనేది అవుతుంది. నెక్స్ట్ వన్. భావావేశ రంగం గురించి విశేష కృషి జరిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? భావావేశ రంగం గురించి ఎవరండి జరిపారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రాత్వెల్. డేవిడ్ ఆర్ క్రాత్వెల్ అనేవాళ్ళు భావావేశ రంగం గురించి జరపడం జరిగింది ప్రయోగాలు. లక్ష్యాలకు సంబంధించిన సరి అయిన ప్రవచనం కానిదేది? అసలు లక్ష్యాలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా దానికి సంబంధించినది ఏది చూద్దాం. ఇక్కడ సరికానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 2 ఇది సరికాదు. లక్ష్యాలను విద్యా రాజకీయవేత్తలు నిర్ణయించరండి. విద్యా రాజకీయవేత్తలు నిర్ణయించేది
గమ్యాలు, సైన్స్ ప్రకారం గమ్యాలు, అది సోషల్ మెథడ్ ప్రకారం ఉద్దేశ్యాలు లేదా ఆశయాలు వస్తుందన్నమాట. ఆశయాలు అని వస్తుంది, ఉద్దేశాలు లేదా ఆశయాలు వస్తే సోషల్. గమ్యాలు ఇక్కడ మనకి హయ్యెస్ట్ అంతిమమైనది గమ్యాలు కాబట్టి గమ్యాలను నిర్ణయించేది విద్యా రాజకీయవేత్తలు తప్ప లక్ష్యాలను నిర్ణయించేది విద్యా రాజకీయవేత్తలు కాదు. లక్ష్యం అంటే ఏంటి? ఒక పాఠశాలలో జరుగుతున్నటువంటివి. పాఠశాలలో జరిగేది ఎవరు నిర్ణయిస్తారు? ఒక టీచర్ నిర్ణయిస్తారు, అధ్యాపకుడు మాత్రమే నిర్ణయిస్తారు, ఒక ఉపాధ్యాయుడు. సో లక్ష్యాలు అనేవి సాధించేవిగా ఉంటాయి. అదేవిధంగా బోధన విషయాన్ని బట్టి లక్ష్యాల్లో మార్పు ఉంటుంది. అదేవిధంగా విద్యార్థికి అర్థం కాకపోతే ఏం చేస్తారు? లక్ష్యాలను మార్చుకుంటూ వెళ్తారనమాట. అలాగే లక్ష్యాలు అనేవి దగ్గరి గమ్యాలు, అంటే మనం చేరుకునే విధంగా ఉంటాయన్నమాట. ఓకేనండి. సో కానిది ఏదంటే ఆప్షన్ 2 అనేది కాదు. నెక్స్ట్ వన్, శేఖర్ అనే విద్యార్థి నీటి ఊర్ధ్వపీడనం నీటిలోని వస్తువులను క్రిందకి నెడుతుంది అనే వాక్యంలోని దోషమైనటువంటి క్రిందకు అనే పదాన్ని పైకి అని సవరించాడు. ఊర్ధ్వపీడనం అంటే పైకి నెడుతుంది కాబట్టి. అలా సవరిస్తే ఆ విద్యార్థిలో సాధించేటటువంటి లక్ష్యం ఏమిటి? ఏదైనా సవరించడం ఏమవుతుందండి? దోషాన్ని, వాక్యంలో దోషాన్ని సవరించడం అవగాహన అవుతుంది. అదే ఒక పరికరంలో దోషాలను సవరించడం నైపుణ్యం అవుతుంది. అర్థమవుతుంది కదా? వాక్యంలో దోషాల్ని సవరించడం అవగాహన. నెక్స్ట్, వినియోగ స్పష్టీకరణ. వినియోగంలో మనకి కారణాలు చెప్పడం, ప్రాగుక్తీకరణ, అనుమతి, తర్జుమా చేయడం అనేది అవగాహనే. ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తాయి, నేను అవన్నీ చెప్తాను. చూడండి, వినియోగ లక్ష్య స్పష్టీకరణ ఏంటంటే ప్రాగుక్తీకరణ లేదా ఊహించడం, కారణాలు ఊహించడం, తర్వాత ఏమి జరగబోతుందో ఊహించడం. నెక్స్ట్, అనుమతి. ఇలాంటివి కొన్ని వస్తాయి. మనం లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం, దానిలో వస్తాయన్నమాట. నెక్స్ట్, 30 బిట్. లక్ష్యాలను సాధించడానికి ప్రధాన అంశం కానిదేది అంటే ఇక్కడ ఉపాధ్యాయ అవసరాలు అనేవి లక్ష్యాలను ఏర్పరచడానికి ప్రధానమైన అంశం అయితే కాదు. అసలు ప్రధానమైన అంశాలు ఏంటేంటి అవుతాయి? అభ్యాసకుని యొక్క అవసరాలు, సామర్థ్యాలు అవసరమవుతాయి. అంటే అభ్యాసకుని యొక్క అవసరాలు, సామర్థ్యాలను బట్టి మనం లక్ష్యాలను అనేవి నిర్ణయించుకోవాలి. అలాగే సమాజ అవసరాలను బట్టే లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. విద్యా వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టి మనకు చెప్పారు కదా, ప్రతి సంవత్సరం కాదు, ఎప్పటికప్పుడు మనకి యాక్ట్లో మనకి ఇచ్చేస్తుంటారనమాట నూతన విద్యా విధానం ఎలా ఉండాలని చెప్పేసి. అప్పుడు దానికి తగ్గట్లుగా మనం లక్ష్యాలు అనేవి నిర్ణయించుకోవాలి. ఇలా మనకి లక్ష్యాలను ఏర్పరచడానికి ప్రధాన అంశాలు ఏంటంటే ఇవన్నీ కూడా అవుతాయి. సో కానిది ఏదంటే ఆప్షన్ 4 అనేది కాదు. నెక్స్ట్, నీటికి గల పీడనాలు ఎన్ని రకాలు, అవి ఏవి అనేటటువంటి ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో సాధించేటటువంటి లక్ష్యం ఏమిటి? ఒక సాధారణమైన ప్రశ్నలు అనేవి దేనికి చెందుతాయంటే జ్ఞానము జ్ఞప్తికి తెచ్చుకోవడానికే చెందుతాయి అన్నమాట. జ్ఞానము జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇక్కడ అవి ఏవేనంటే వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వన్, విలువ కట్టడం అనేది ఒక రకమైనటువంటి దేని చెందుతుంది? విలువ కట్టడం అనేది మనకి తెలుసు కదా, భావావేశ రంగంలో ఉండేటటువంటి విలువ కట్టడం అనేది దేనికి చెందుతుంది అనేది, ఇది ఒక అవగాహన. విలువ కట్టడం అనేది ఒక రకమైన వైఖరి. మనకి బిట్లో ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది, మనకి వైఖరికి సంబంధించిన బిట్ ఒకటి మనకి రావడం జరిగింది. అక్కడ మనం విలువ కట్టడం అని చెప్పేసి కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఏ లక్ష్యంలో మనకి 13వ బిట్గా వచ్చింది అది. అంటే విద్యార్థులు భావావేశ రంగం యొక్క ఏ లక్ష్యంలో విద్యార్థులు శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేసుకుంటారు అని చెప్పేసి వచ్చిందనమాట. అక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే విలువ కట్టడం అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అలా నెక్స్ట్ బిట్, ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించడాన్ని ఏమంటారండి? సహసంబంధం అంటారు. అయితే ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? బ్రాడ్ఫోర్డ్ అనే వ్యక్తి మనకి ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది సహసంబంధం గురించి. నెక్స్ట్ వన్, విద్యార్థులు మానసిక పరిపక్వత, పూర్వజ్ఞాన సంబంధితంగా లక్ష్యాలు ఉండడం అనేది ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అనుసరణీయత.
అవగాహన లక్ష్య స్పష్టీకరణ కానిది. అవగాహన అనేటటువంటి లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏది? చూడండి, ఇక్కడ ఆన్సర్ అనేది థర్డ్ అనేది అవుతుంది. ఎందుకు థర్డ్ అవుతుంది చెప్పండి? మనకి ఆల్రెడీ నేను చెప్పాను, దోషాలు సవరించడం. ఒక వాక్యంలో ఉండేటటువంటి దోషాలు సవరిస్తే అది అవగాహన. అదే ఒక పటంలో ఉన్నటువంటివి కానీ, ఒక స్కేల్లో ఉన్న దోషాలు కానీ, అంటే ఒక పిక్చర్లో ఉన్న దోషాలు కానీ, ఒక చిత్రంలో ఉండే దోషాలు కానీ, లేదా ఒక పరికరంలో ఉన్నటువంటి దోషాలు కానీ, అలాంటివి ఏవైనా గమనించారనుకోండి, అదంతా ఒక నమూనాలో ఉన్నటువంటి దోషాలను సవరించడం. ఇదంతా కూడా నైపుణ్యం అవుతుంది. ఇది చూడండి, వివిధ భావనలు, సూత్రాలు, నియమాలు అనేటటువంటి వివరించడం. అదే సూత్రాన్ని చెప్పడం జ్ఞానం అవుతుంది. నెక్స్ట్, కింది ఇచ్చిన వాక్యంలో దోషాన్ని సవరిస్తాడు. అలాగే విజ్ఞాన శాస్త్ర సత్యాలు, భావనలు వర్గీకరించడం. ఇది కూడా మనకి ఇవన్నీ కూడా అవగాహన అవుతాయి. సో ఇది మనకు నైపుణ్యం అవుతుంది కాబట్టి కాదు. నెక్స్ట్ వన్, గాగ్నే అనే విద్యావేత్త సూచించినటువంటి అభ్యసనం కానిది ఏది? అసలు గాగ్నే ఏం సూచించారండి? ఇవి సూచి అభ్యసనం సూచించారు, ఉద్దీపన ప్రతిస్పందన అభ్యసనం సూచించారు, అలాగే భావన అభ్యసనం కూడా సూచించారు. ఈ వినియోగ అభ్యసనం అనేది మాత్రం కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నివేదన నైపుణ్యము ఏది? క్రింది వాటిలో నివేదన నైపుణ్యం ఏది? వివిధ విషయాలను సూక్ష్మీకరించడమే నివేదన నైపుణ్యం. ఓకేనండి. ఆల్రెడీ మనం నివేదన నైపుణ్యానికి సంబంధించి ఒక బిట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ బిట్, వినియోగ లక్ష్య స్పష్టీకరణ కానిది ఏది? ఏది కాదు అంటే ఇక్కడ విద్యార్థి చిత్రపటాలు, రేఖాపటాలను, దత్తాంశాలను వ్యాఖ్యానించడం అనేది మాత్రం కాదమ్మా. చిత్రపటాలు, రేఖాపటాలు ఇదంతా కూడా నైపుణ్యానికి సంబంధించిందనమాట. ఇక్కడ చూస్తే దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తాడు. నిర్ణయాలు చేయడం, కారణాలు చెప్పడం, ప్రాగుక్తీకరణ, అనుమతి, ఊహ ఇలాంటివన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్, సరి అయిన ప్రయోగ విధానాలు, పరికరాలను సూచించడం కూడా వినియోగం అవుతుంది. అలాగే శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం, మామూలుగా ఒక అవగాహనకు కూడా వ్యాఖ్యానించడం వస్తుంది, కానీ ఇక్కడ మనకి శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం అనేది మాత్రం వినియోగం అవుతుంది. నెక్స్ట్ వన్, లక్ష్యాలను ఎంపిక చేయుటకు టర్బర్ అండ్ కొల్లెట్లు సూచించినటువంటి అంశం కానిది ఏది కాదు అంటే ఆప్షన్ 4 అనేది కాదనమాట. ఇవి అవుతాయి. విద్యార్థి జీవితానికి ఉపయోగపడేవిగా ఉండాలన్నారు, ఉద్దేశాలకు తగినగా ఉండాలన్నారు, లక్ష్యాలకు సాధించేవిగా ఉండాలన్నారు అనమాట. ఉద్దేశాలకు తగినవిగా ఉండాలి, లక్ష్యాలను సాధించేవిగా కూడా ఉండాలని టర్బర్ అండ్ కొల్లెట్లు చెప్పడం జరిగింది లక్ష్యాలకు సంబంధించి. నెక్స్ట్ వన్, లక్ష్యాలను ఎంపిక చేయడానికి నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు సూచించినటువంటి సూచన కానిది ఏది కాదు అంటే ఆప్షన్ 4 అనేది మాత్రం కాదు. ఇవన్నీ చెప్పారు. తరగతి గదులు అమలుపరచడానికి వీలుగా ఉండాలి, తార్కికంగా ఒక దశ నుండి మరొక దశకు వృద్ధి చెందేటట్లుగా ఉండాలి, విద్యార్థి ప్రవర్తన రూపంలో చెప్పాలి. ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో చిత్రలేఖన నైపుణ్యం కానిది ఏది? చిత్రలేఖన నైపుణ్యం అంటే ఏంటి, అది కానిది ఏదనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కానిది ఏదంటే ఈ నమూనాలు చేయడమే కాదు, పటాలను శుభ్రంగా ఖచ్చితంగా చేయడం, అలాగే పటంకి సంబంధించిందంతా చిత్రలేఖనం. ఒక పటం వేయడం, డ్రాయింగ్ వేయడం అంతా చిత్రలేఖనం. ఒక నమూనాలు తయారు చేయడం మాత్రం మనకు అది కూడా ఇక్కడ నమూనాలు తయారు చేయడం మాత్రం చిత్రలేఖన నైపుణ్యం అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశీలన నైపుణ్యం కానిదేది? పరిశీలించడం అని దోషాలని గట్రా సవరిస్తారు, అలాంటప్పుడే పరిశీలిస్తారు ఏ భాగంలో ఉన్నది కరెక్టా కాదా అని. ఇక్కడ కానిది ఏది అంటే ఇది మాత్రం కాదు. తార్కిక పద్ధతిలో విషయాలను అమర్చడం అనేది మాత్రం కాదు. తార్కిక పద్ధతిలో విషయాలను అమర్చడం అనేది అది ఒక నివేదన నైపుణ్యానికి సంబంధించినదనమాట. ఖచ్చిత పదాలు ఎన్నిక చేయడం, విషయాలను సూక్ష్మీకరించడం ఇదంతా కూడా నివేదన నైపుణ్యం అవుతుంది. అయితే ఇక్కడ విద్యార్థి ఖచ్చితంగా కోరిన భాగాలని స్థానాన్ని సూచించడం, అంటే ఆకు భాగం దగ్గర ఆకుని కరెక్ట్గా చూపించారా లేదా, ఒక కాండం దగ్గర ఇలా గీత గీసేసి ఇది ఆకు అని చూపిస్తే అవుతుందా? అవ్వదు కదా. అలాగా కోరిన భాగాల స్థానాన్ని సూచిస్తాడు.
అలాగే అమరికలను ఉన్నటువంటి దోషాలను కూడా కనుగొంటాడు. విద్యార్థి సాధనాలను కూడా ఖచ్చితంగా పఠిస్తాడనమాట. ఇవన్నీ కూడా పరిశీలన నైపుణ్యం అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అభివ్యంజన నైపుణ్యం కానిది ఏది? అభివ్యంజన నైపుణ్యం కానిది ఏది? ఆప్షన్ 4 అనేది మాత్రం ఇక్కడ కాదు. ఇక్కడ చూడండి, ఉపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగించడం మాత్రం మనకు అభివ్యంజన నైపుణ్యం కాదు. అది ఏ నైపుణ్యం అవుతుందంటే అది మనకి హస్తలాఘవ నైపుణ్యం అవుతుంది. సో ఖచ్చితమైన సాంకేతిక పదాలను ఉపయోగిస్తాడు. చూడండి, పదాలను ఉపయోగించడం అభివ్యంజన నైపుణ్యం. సరళమైన చక్కటి అందరికీ అర్థమయ్యేటటువంటి భాషను ఉపయోగించడం అభివ్యంజన నైపుణ్యం. సరైన భాషలో సరైన పదాలు ఉపయోగించడం అభివ్యంజన. అంటే మాట్లాడడానికి సంబంధించిందంతా కూడా అభివ్యంజన నైపుణ్యం అన్నమాట. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటనకు ఒక సముద్రం వద్దకు వెళ్ళి అక్కడ సముద్ర ఆవరణం గురించి చెప్పడం ఎటువంటి సహసంబంధం అవుతుంది? ఎటువంటి సహసంబంధం అవుతుందండి? ఇది ఒక సహజ సిద్ధ సహసంబంధం. సహజ సిద్ధ సహసంబంధం. నెక్స్ట్ వన్, సమన్వయం ఏర్పరచుకోవడం కోసం ప్రణాళిక చేయడం ద్వారా వివిధ బోధనా విషయాల మధ్య ఉండే సహసంబంధం ఏమిటి? వివిధ బోధనా విషయాల మధ్య ఉండే సహసంబంధం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వ్యవస్థీకృత సహసంబంధం. నెక్స్ట్ బిట్, వినియోగ లక్ష్య స్పష్టీకరణ. వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏమిటి? వినియోగంకి సంబంధించిన స్పష్టీకరణ ఏంటంటే ఇది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సరి అయిన ప్రయోగ విధానాలు పరికరాలని సూచించడం. అయితే విజ్ఞాన శాస్త్ర భావనలు సత్యాలను వర్గీకరించడం అనేది కాదు. నెక్స్ట్, సిద్ధాంతాలు పద్ధతులను వర్ణించడము, అలాగే భావనలు సూత్రాలు నియమాలను సరిచూడడము, ఇవన్నీ కూడా అవగాహన అవుతాయి. ఇది మాత్రం వినియోగం అనేది అవుతుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.